రామాయణంలో పాత్రల కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు సుమిత్ర పాత్ర గురించి చెప్పుకుందాం. దశరథుని రెండవ భార్య, లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి. కౌసల్య సత్వగుణానికి ప్రతీక అయితే సుమిత్ర తమోగుణానికి ప్రతీక. అలాగే దశరథ మహారాజు పాయస విభాజన చేసేటప్పుడు సగం పాయసాన్ని కౌసల్యకిస్తే దానిలో నుంచి పావు వంతు భాగాన్ని సుమిత్రకి ఇచ్చారు. ఆ తర్వాత మిగతాది కైకకి ఇవ్వగా ఇంకా కొంత మిగిలితే మరలా 1/8 వంతు భాగం సుమిత్రకి ఇచ్చాడు. అదేంటండి, పెద్ద భార్య కైక కదా, కైకకి ఇవ్వాలి కదా అంటే ఆమెకు అందాల్సిన భాగం ఆమెకు అందిపోయింది. ఈమె చిన్నది, ఈమె పెద్దది, ఆమెకి ఇవ్వకూడదు, ఈమెకి ఇవ్వకూడదు. మధ్యలో ఇవ్వవలసినది ధర్మం ప్రకారం సుమిత్రకే కాబట్టి సుమిత్రకి 2 సార్లు పాయసాన్ని ఇచ్చాడు. అందుకే ఆమెకి లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. అయితే ఆ లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టినప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి. సహజంగా కన్న బిడ్డల్లోనే భేదాలు చూస్తూ ఉంటారు తల్లి. 2 అబ్బాయిలు ఉంటే ఇద్దరిని చిరో రకంగా పెంచుతారు, చిరో రకంగా చూస్తారు. కానీ ఇక్కడ సుమిత్ర గొప్పతనం చూడండి. తన బిడ్డలిద్దరిని రాముడికి ఒకడిని, భరతుడికి ఒకడిని అంకితం చేసింది. ఆమె అన్న సేవలకి అంకితం చేసింది. ఎంత గొప్ప విషయమో కదండి. అన్నల అడుగుజాడల్లో నడవమని ఆ అన్నలకే అంకితం చేసినటువంటి గొప్ప మాతృమూర్తి ఆమె. చిన్న వయసు నుంచి లక్ష్మణుడిని రాముడికి అండగా పంపించింది. అలాగే శత్రుఘ్నుని భరతుడికి తోడుగా పంపించింది. ఇద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేనంతగా వారి మధ్య అన్యోన్యతను పెంచింది. అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెంచడం సుమిత్రాదేవి చేసినటువంటి గొప్ప పని. అదేంటి, నా పిల్లలు కూడా వీళ్ళతో సమానమైనటువంటి వాళ్ళే కదా, నా పిల్లలకు కూడా రాజ్యం మీద హక్కులు ఉంటాయి కదా, అధికారాలు ఉంటాయి కదా, వాటి గురించి ఆలోచించలేదా? బాంధవ్యాల గురించి ఆలోచించింది. అన్నదమ్ముల అనుబంధం గురించి ఆలోచించి చిన్న వయసు నుంచే వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచింది. అలా ఉండాలి తల్లి అంటే. ఇక ఈ సుమిత్ర గొప్పతనం ఏంటంటే చెప్పాం కదా, తమో గుణం. ఈమె ఎప్పుడు కౌసల్య వెనకే తిరుగుతూ ఉండేది, సత్వగుణాన్ని ఆశ్రయించింది. అందుకనే లక్ష్మణుని రాముడికి జత చేసింది. ఈ రాముడు కూడా చిన్న వయసులో ఏం చేసేవాడంటే, లక్ష్మణుడు లేకుండా పక్కన ఏ పని చేసేవాడు కదా. పసి వయసు నుంచి ఆయనకి నిద్ర వచ్చినా కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే నిద్రపోయేవాడు కాదు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే నిద్రపోయేవాడు. విశ్వామిత్ర మహర్షి రాముడిని మాత్రమే పంపించమని అడిగాడు. లక్ష్మణుడు రెడీ అయ్యాడు వెళ్తానని. సుమిత్ర అడ్డు చెప్పలేదు, వెళ్ళమని చెప్పింది. రాముడిని రమ్మంటే నువ్వెందుకు వెళ్ళడం అని అడ్డు చెప్పల, వెళ్ళమని పంపించింది. అలాగే భరతుడు తాతగారింటికి వెళ్ళేటప్పుడు శత్రుఘ్నుడిని తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమని భరతుడికి తోడుగానో పంపించింది. ఎప్పుడైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికని సిద్ధపడ్డాడో అప్పుడు లక్ష్మణుడు నేను నీతో వస్తానన్నయ్య అన్నాడు. కౌసల్య అన్న కొంచెం భయపడింది, కానీ నా రాముడిని వదిలిపెట్టి నేను ఉండాలా అని ఆమె బాధపడుతూ ఉంటే సుమిత్ర వచ్చి కౌసల్యకు ఓదారుస్తుంది. అక్క, నువ్వెందుకు బాధపడుతున్నావు? అసలు రాముడు ఎవరు అనుకుంటున్నావు? ఆయన అడవులకి వెళ్ళి ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నావు. ఆయనకేంటక్క, రాజు సింహం ఎక్కడున్నా సింహంలానే ఉంటుంది, రాజు ఎక్కడున్నా రాజులానే ఉంటాడు. ఆయనకి ఎదురేంటి? ఆయన ఎక్కడున్నా సూర్యుడిలాగా దివిటీగా వెలుగుతూనే ఉంటాడు, మనకి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతూనే ఉంటాడు. అట్లాంటి మంచి కొడుకుని కని నువ్వు రాముడు దూరం అయిపోతున్నావని బాధపడతావేంటి? చక్కగా ఆశీర్వదించి పంపించు, నీ రాముడు మంచి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తాడు అని చెప్పి కౌసల్యను ఓదార్చి ఆమెని ధైర్యం చెప్పుద్ది. అలాగే లక్ష్మణుడు అన్నతో నేను వెళ్తాను అని బయలుదేరినప్పుడు 14 సంవత్సరాలు నువ్వు అన్నతో వెళ్ళడం అవసరమా? అక్కర్లేదు, ఇక్కడే ఉండిపో అన్న మాట మాట్లాడదు. క్షేమంగా వెళ్ళిరా అని పంపిస్తుంది. ఇంకా ఏం చెప్తుందో చూడండి. నీ అన్నకి అన్నా వదిలిద్దరికీ సేవ చేస్తూ ఉండు, వారికి ఎప్పుడు ఏం కావాలో అందిస్తూ ఉండు. వారికి సేవ చేయటమే నీ ధర్మం, వారి సేవలోనే నువ్వు నిమగ్నమైపోయి ఉండు. ఇంకా ఆ అడవే నీకు అయోధ్య. నీ అన్నావద్దునిద్దరే తల్లిదండ్రులు అనుకో, మమ్మల్ని అనుకో, వీళ్ళిద్దరు ఎవరో కాదు, నారాయణులు అనుకో. ఈ అడవే నీకు వైకుంఠం, ఈ సీతారాములిద్దరే నీకు లక్ష్మీనారాయణులు. వాళ్ళకి సేవ చేయటమే నీ కర్తవ్యం, అదే నీ ధర్మం. ఈ వనవాసంలో వారిద్దరికీ ఎటువంటి కష్టము కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే.
వారికి నువ్వు అలాంటి సేవా సహకారాలు అందించు. ఇంత చక్కగా చెప్పి పంపించింది. ఎవరైనా అలా పంపిస్తారా అండి? వనవాసం అంటేనే కష్టంతో కూడుకున్నటువంటి పని. అంత కష్టమైన పనికి వెళ్తుంటే అక్కర్లేదులే వాడు వెళ్తాడు, నీకెందుకు, నిన్ను వెళ్ళమనలేదు కదా, నువ్వు ఇంట్లో కూర్చో అని అంటాం సహజంగా మనమైతే. కానీ సుమిత్ర అలా అనలేదు. వెళ్ళు, రాముడికి తోడుగా ఉండు, వారిద్దరికీ అన్ని సహాయ సహకారాలు అందించు, వారిద్దరినీ చక్కగా చూసుకో, వారి ఇద్దరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి. అంటే రాముడు ఉండగా సీతమ్మకి ప్రమాదం జరుగుతుందా అంటే జరగదు. వాళ్ళని అలా కంటికి రెప్పలా చూసుకోమని చెప్పి లక్ష్మణుడిని పంపించింది. ఇక్కడ ఏ విధమైన ఆటంకం కలిగించకుండా. ఇంకా వెళ్ళేటప్పుడు ముగ్గురికి చెప్తుంది, మీ ముగ్గురు క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక మంచి దశరథుని కుమారులుగా ఈ వంశానికి, సూర్యవంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారు. మీరు అలానే తిరిగి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, ధైర్యంగా వెళ్ళండి, ధర్మాన్ని వదిలిపెట్టద్దని సుమిత్ర కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తుంది. ఇది సుమిత్ర యొక్క గొప్పతనం. ఆమె వాల్మీకి సుమిత్ర గురించి చాలా తక్కువగా రాసిన కొంచెం కూడా చాలా విలువైనటువంటి విషయాలు. ఆమెకి రాజ్యం భవనంలో జరిగేటువంటి అన్ని విషయాలు తెలుసు. ఎక్కడ చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండటం కూడా సుమిత్రకి తెలుసు. ఎప్పుడు ఏ విషయాల్లోనూ తొందరపడదు, అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటూ అన్నిటినీ సమర్థించుకుంటూ సమన్వయపరుచుకుంటూ తన జీవితాన్ని గడిపింది. అలాగే తన పిల్లలిద్దరిని కూడా అలాగే తీర్చిదిద్దింది. అన్నదమ్ముల మధ్య ప్రేమానుబంధాలు పెరగాలి అంటే సుమిత్రలాగా ఉండాలి. సుమిత్రను చూసి నేర్చుకోవాల్సిన విషయం అదే. మరలా మనం మరి ఒక పాత్ర ద్వారా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.